ద రివ్యూ ఆఫ్ కంగువా. కంగువా సినిమా చూశాక నా ఫీలింగ్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి హెడ్ఏక్ మాత్రం కంపల్సరీగా వస్తుంది, డౌటే లేదు. మీ తలలైతే బద్దలైపోతాయి. అలా ఉంటుంది సినిమా యొక్క రీ రికార్డింగ్. దేవిశ్రీ ప్రసాద్ కెరియర్లోనే ద వరస్ట్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరస్ట్గా ఉంది. సాంగ్స్ ఓకే కానీ బీజిఎం అయితే చెప్పక్కర్లేదు, ఆ లెవెల్లో ఉంది. ఇంకా సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేవి చాలా అంటే చాలా బ్యాడ్. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా బాగా చేశారు, అది కూడా మన తెలుగులో ఇంకా బాగా చేశారు. ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ చేశారు. నేనైతే ఇది కంపల్సరీగా తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్ల సినిమా అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను. 1000 కోట్లు కాదు కదా, 200 కోట్లు కూడా రాకపోవచ్చు, ఎందుకంటే సినిమా అంత నీచంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చిర్రాగా వచ్చేస్తుంది, సెకండ్ హాఫ్ ఏదో ఓకే ఓకే అంతే తప్ప సూపర్ ఏం కాదు. ఇంకా ఏం చెప్తామండి, సినిమాలో మేకప్ ఉంటాయండి, అయ్యో బాబోయ్, వాళ్ళు దెయ్యాలా లేదా మనుషులా లేదా రాక్షసులా అనే డౌట్ అయితే కంపల్సరీ వస్తుంది. మేకప్ సూర్య గారు తప్ప మిగతా వాళ్ళందరికీ ద వరస్ట్ మేకప్ ఇది. ఇంకా సినిమాలో హీరోయిన్ ఉంది కానీ తన ఎక్స్పోజింగ్ తప్ప ఇంకా దానికి సపరేట్ క్యారెక్టర్స్ అనేది ఏమీ లేదు. బాబీ డియోల్ దాన్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఈ సినిమాలో బాబీ డియోల్ అవసరమే లేదు, అయినా బాబీ డియోల్తో ఏదో చేయించారు తప్ప తన క్యారెక్టర్ బాగుంది అంతకైతే ఏమీ లేదు. ఇంకా ఎండింగ్లో ఒక క్యామియో రోల్ ఉంటుంది, అది ఎవరో కాదు కార్తీక్ గారు. తన ఎంట్రీయే ద వరస్ట్గా ఉంటుంది. తన మేకప్ చూస్తేనే ఇంకా వరస్ట్గా ఉంది. మేకప్ అనేది చాలా దరిద్రము, అంత వరస్ట్గా ఉంది కార్తీక్ గారి లుక్ అయితే. కార్తీక్ గారు ఎందుకు వచ్చారంటే సెకండ్ పార్ట్కి తను వెళ్ళంట. ఈ వీకెండ్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అది మీ ఇష్టము. ఇలా ముందర ఒక జెండు మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా తలనప్పుడు అది మీకు వస్తుంది, డౌటే లేదు. నా రేటింగ్ అయితే 1/5.